హుస్సేన్ సాగర్ బోటు అగ్ని ప్రమాదం ఘటనలో గల్లంతైన అజయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 24 గంటలుగా పోలీసులు రెస్క్యూ టీం గాలిస్తున్నా అజయ్ జాడ తెలియరాలేదు. జనవరి 26న భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహాహారతి కార్యక్రమం నిర్వహణ కార్యక్రమం సందర్భంగా హుస్సేన్ సాగర్లోని బోటు నుండి క్రాకర్స్ కాలుస్తుండగా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం నుండి తప్పించుకునే క్రమంలో అజయ్ హుస్సేన్ సాగర్లో దూకినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మరో 7గురికి గాయాలు కాగా వారు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన గణపతికి యశోదలో చికిత్స అందిస్తున్నారు. హుస్సేన్ సాగర్ బోటు అగ్ని ప్రమాదం ఘటనలో గల్లంతైన అజయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 24 గంటలుగా పోలీసులు రెస్క్యూ టీం గాలిస్తున్నా అజయ్ జాడ తెలియరాలేదు. జనవరి 26న భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహాహారతి కార్యక్రమం నిర్వహణ కార్యక్రమం సందర్భంగా హుస్సేన్ సాగర్లోని బోటు నుండి క్రాకర్స్ కాలుస్తుండగా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం నుండి తప్పించుకునే క్రమంలో అజయ్ హుస్సేన్ సాగర్లో దూకినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మరో 7గురికి గాయాలు కాగా వారు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన గణపతికి యశోదలో చికిత్స అందిస్తున్నారు. హుస్సేన్ సాగర్ బోటు అగ్ని ప్రమాదం ఘటనలో గల్లంతైన అజయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్ చెప్పండి. రైట్ దీపిక, హుస్సేన్ సాగర్ బోటు ఫైర్ యాక్సిడెంట్ రెండు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఇక హుస్సేన్ సాగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 80% పైగా కాలిన గాయాలతోటి యశోద హాస్పిటల్లో గణపతి అనే వ్యక్తి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గణపతి అనే వ్యక్తి ఈరోజు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఇక అదే రోజు అగ్ని ప్రమాదంలో బోట్లో నుంచి హుస్సేన్ సాగర్లో దూకిన అజయ్ కోసం దాదాపు 2 రోజుల నుంచి కూడా అటు రెస్క్యూ టీం అజయ్ కోసం వెతుకులాడుతుంది. డీసీపీ, సెంట్రల్ జోన్కి సంబంధించిన డీసీపీ కూడా స్వయంగా నిన్న పర్యవేక్షించారు. ఇక ఉదయం నుంచే ప్రతిరోజు నిన్న ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతిరోజు ఇక్కడ అజయ్ కోసం వెతుకులాట కొనసాగుతుంది. ముఖ్యంగా ఆదివారం రోజు రాత్రి 9 గంటల సమయంలో బాణసంచా పేల్చే క్రమంలో ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్న బోట్లో, ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న జెట్టి నుంచి ఆ పక్కనే ఉండే ఒక బోట్లో నిప్పురవ్వలు ఎగిసిపడడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో జెట్టి మీద ఉన్న వ్యక్తులకి కొంతమంది గాయాలయ్యాయి, అదేవిధంగా బోట్లో ఉన్న వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన గణపతి చనిపోయాడు. ఇక అదే సమయంలో అందులో బోట్లో ఆ ప్రమాదం సమయంలో ఉన్న అజయ్ ఆ మంటల నుంచి తప్పించుకునేందుకు ఒకసారిగా హుస్సేన్ సాగర్లో దూకాడు. ఇక అజయ్కి ఈత రాకపోవడంతో మునిగిపోయాడు అన్నట్టు కూడా మనకి ప్రస్తుతం పరిస్థితులని చూస్తుంటే తెలుస్తుంది. ఇక 2 రోజుల నుంచి నీటిలో మునిగిపోయిన అజయ్ కోసం రెస్క్యూ టీం వెతుకులాడుతూనే ఉంది. ముఖ్యంగా ఈ ఘటనలో మనకి ఒక ఫైర్ ఎన్ఓసి తీసుకోకుండానే ఈ పటాకులు పేల్చారన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం బోట్లు అనేటివి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఉంటాయి. ఆ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండానే ఈ బాణాసంచాను పేల్చేందుకు అనుమతి ఇచ్చారన్నట్టు కూడా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు.
2 రోజుల నుంచి అజయ్ కుటుంబ సభ్యులు ఇక్కడే పీపుల్ ప్లాజా దగ్గర హుస్సేన్ సాగర్ దగ్గరనే ఎంతో ఎదురు చూస్తున్నారు అజయ్ కోసం. తమ అజయ్ని తమకు అప్పగించాలని కూడా 2 రోజుల నుంచి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ 2 రోజుల నుంచి వెతుకుతున్నప్పటికీ కూడా అజయ్ జాడ ఇంకా కనిపించకపోవడంతో అటు కుటుంబ సభ్యులు అదేవిధంగా అజయ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు అందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనలో ఇప్పటికీ అటు టూరిజం డిపార్ట్మెంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ నమోదైంది. అదేవిధంగా మిస్సింగ్ కేసుని కూడా పోలీసులు ఫైల్ చేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. 2 రోజుల నుంచి అజయ్ని తమకు అప్పగించాలి, అజయ్ని తీసుకురావాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వచ్చి వీళ్ళకి భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అట్లాంటి ఎవరు కూడా ఇక్కడ రాలేదన్నట్టు కూడా వారి మాటల్లో తెలుస్తుంది. ప్రస్తుతం అడుగుదాం. అమ్మ చెప్పండి, 2 రోజులు అయింది ఇప్పటి వరకు కూడా, ఎట్లా 3 రోజులు దానిలో వెళ్ళి ఎట్లా ఎవరైనా వచ్చి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏం లేదు, పోలీసులు లేరు, వస్తురు పోతురు, ఎవ్వరేం లేరు. వాళ్ళకు కడుపు కోతుంటే వాళ్ళకి తిప్పలు ఉంటుంది, మాకు కడుపు కోత. ఆ రాజ్యంకి వెళ్ళి వచ్చి రాజ్యం చెట్ల కింద వండు మాకేం అవసరం చెప్పు? మన్మడు అవుతాడు, మాకేం అవసరం? ఇంత జనము మీరు చూస్తలేరా? ఎట్లా మరి ఎట్లా చేస్తాము? ఈ ట్యాంకీ బండ్కి ఆరం పెట్టిపోదుమా? పెట్టినాం కదా, ఇంకా ఏం కావాలి? ఎవరన్నా చైర్మన్ వస్తాడా? వార్డ్ నంబర్ వస్తారా? అది పెద్ద ఆడు ఎవడు కృష్ణారెడ్డి ఎక్కడ పోయిండు? ఇట్లా రావద్దు, రావాలా కదా, రావాలి నవద్దాడు. ఇట్లా చూడాలి కదా, ఇంత ఘటన నడుస్తుంటే చూడాలి కదా. ఎవరు వారి పట్టించుకుంటారు? ఎవరన్నా పట్టించుకుంటారా? తల్లి కడుపు అదైతుంది కానీ ఎవ్వరేం పట్టించుకుంటలేరు. మేము కూడా వస్తాము పోతాము చూస్తాము అదైతాము. నీకేం కడుపునయ్యేది, నీకేం కడుపునయ్యేది, నీకేం కన్న తల్లికి కడుపున వస్తుంది, కన్న తండ్రికి కడుపున వస్తుంది. ఏం లేదు, అది వేస్తున్నాం ఇది వేస్తున్నాం, ఈడ గాలిస్తున్నాం ఆడ గాలిస్తున్నాం. మొన్న 3 రోజులు సంది ఏదీ లేదు. ఈరోజు 3 బృందాలు ప్రత్యేకంగా తెప్పిస్తాము, రాత్రి చెప్పారు 3 బృందాలను తెప్పిస్తాము ప్రత్యేకంగా. ఈరోజు 12 గంటల వరకు ఏదో ఒకటి చేసేస్తామన్నారు. ఇంతవరకు అయితే ఏమీ లేదు. ఏ బృందం వచ్చిందో ఏదో మన కళ్ళకు చూస్తే కదా మాకు ఆ బృందం అనేది ఏంది అనేది తెలుసు. నిన్న తిరిగినట్టే ఈ రోజు కూడా తిరుగుతుంది. అందులో ఏం తిరుగుతుందో మాకేమీ తెలియదు. తిరుగుతుందనేదే చెప్తున్నారు, చూస్తున్నాం కళ్ళకు. ఇంకా వేరే బృందాలు ఉంటాయంట. ఎంత లోయల వడ్డోళ్ళని తీసేది ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు లేకుండొచ్చు? మన హైదరాబాద్కు లేకుండొచ్చునా, లేకపోతే మా పిల్లగానికి లేకుండొచ్చునా? కొన్ని అగ్నిమాపక అంటే ఎన్ఓసి లేకుండానే ఈ కార్యక్రమం చేసినట్టు కూడా తెలుస్తుంది. కొంత నిర్లక్ష్యం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఎలాంటి నిర్లక్ష్యం ఉన్నది కదా, ఎట్లా మీరు చెప్తున్నారా ప్రభుత్వానికి? కానీ ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ లో కేసు అనేది నమోదు చేశారా? రాత్రి 10 గంటల దాకా మేము పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాము. వాళ్ళు చెప్తున్నారు ఎఫ్ఐఆర్ అంటే వాళ్ళ పిల్లల పేర్లు, వాళ్ళ పేర్లు, ఆ బాబు ఏ స్కూల్లో చదువుకుంటాడు అవి రాసుకున్నారు. అమ్మ రేపు రాండి 9 గంటల వరకు ఇక్కడికి రాండి, మేము ఏ బృందాలనన్నా తెచ్చి దోలాడిస్తాము అన్నారు. ఇప్పటి వరకు ఏ బృందం లేదు. వాళ్ళు 7 గంటల వరకు వచ్చేసి కూర్చుండ్రు తల్లిదండ్రి. తర్వాత నెక్స్ట్ మేము వస్తూనే ఉన్నాము. మేము ఏం చేయాలి? మాకేం తెలుస్తుంది? వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా ఎవరైనా ఉంటారు కదా. వాళ్ళు మేమంటే ఒక్క బాబు గురించే కొట్లాడతాం. ఇంకా ఎన్నో వాళ్ళు చూసి ఉంటారు. వాళ్ళు కొత్త బృందాలను తెచ్చి దోలాడడమా, అది దానికి ఎంక్వైరీ ఏదైనా చేయాలి కదా. మేము వరుతున్నాం కూర్చుంటున్నాం లేచిపోతున్నాం. మా తల్లి 3 రోజులు అంది ఏమీ లేదు. ఇది 2 రోజుల నుంచి కూడా తమ అజయ్ కోసం వెతుకుతున్నాము. అదేవిధంగా పోలీసులు కూడా ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అజయ్ జాడ తెలుస్తలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రత్యేక రెస్క్యూ టీంలు ఏర్పాటు చేసి ఇంకా ఇతర అధునాతిక ఏదైనా టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైనా ఉపయోగించి రెస్క్యూ టీం తీయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలు ఏమీ జరగట్లేదని కూడా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 80% పైగా కాలిన గాయాలతో ఈ రోజు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ గణపతి అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. విశాల్, రెస్క్యూ టీమ్ లో ఎంతమంది ఉన్నారు? ఘటన నుంచి మరొక ముందే మనకి అజయ్ జాడ తెలియపోవడం అనేది. రెస్క్యూ టీమ్ లో ఎంతమంది ఉన్నారు విశాల్? రైట్, రెస్క్యూ టీం ఒక ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందాలు ఈ ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా అవి అజయ్ జాడ్ అనేది తెలియట్లేదు. అయితే పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తూనే ఉన్నారు. అయితే
ఇంకా అంటే 2 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా కనీస జాడ అనేది తెలియకపోవడం కుటుంబ సభ్యుల్లో కొంత ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే అడ్వాన్స్ టెక్నాలజీ లాంటివి ఏదైనా ఉపయోగించి అజయ్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పోలీసుల మీద ఉందని కూడా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. చాలా మంది అంటే అజయ్ కుటుంబ సభ్యులతో పాటు అజయ్ ఫ్రెండ్స్ ఇతర నాగారంలో ఉన్న వీళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అజయ్ కోసం వెతుకులాడుతున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా 2 రోజులు సంది వెతుకుతూనే ఉన్నారు, ఇంకా ఎలాంటి ఇక్కడ దొరకలేదు, ఎట్లా అనిపిస్తుంది మీకు, ఏం చెప్తారు? బాగా వెళ్ళి ఇక్కడికి ఈ రోజు నుంచి 3 రోజులు అవుతున్నది, ఇంతవరకు ఏది రెస్పాన్స్ కనిపిస్తాడం లేదు. మరి ఎట్లా దానికి ఏదైనా గవర్నమెంట్ స్పందించి ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాం. రైట్, ఇది ప్రభుత్వం ఇప్పటికైనా అంటే ఇట్లాంటి ప్రస్తుతం ఈ జరిగిన ఘటనలో క్లియర్గా తెలుస్తుంది. ఎన్ఓసి తీసుకోకుండానే పటాకులు పేల్చడం ఇలాంటివన్నీ కూడా చేశారు. కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదం జరిగిన స్థాయిని కూడా కొంచెం తగ్గించే అవకాశం ఉండేది. కానీ ఎలాంటి ఎన్ఓసి తీసుకోకపోవడం, టూరిజం డిపార్ట్మెంట్ కూడా బోట్లని మేనేజ్ చేస్తుంది, ఆ బోట్లని వాళ్ళు కూడా కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం అనేటి పరిస్థితులు కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అజయ్కి సంబంధించి వెతుకులాటలో కొంత ముమ్మరం చేయాలి, దాన్ని తొందరగా అజయ్ని వెతికి పెట్టాలని కూడా కుటుంబ సభ్యులు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ విశాల్.